నైట్ అంతా కాబూలీ బటానీ నానబెట్టుకొని కుక్కర్లో వేసి ములిగే వరకు వాటర్ వేసుకొని హాఫ్ స్పూన్ కన్నా కొంచెం సాల్ట్ వేసి 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. తపేల్లో అయితే బాగా కుక్ అయిన తర్వాతే సాల్ట్ వేసుకోండి. బాండ్లీలోనే 5 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి కూడా వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకులు వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి. పసుపు కూడా కొంచెం వేసుకోవాలి. పసుపు హాఫ్ స్పూన్ వేయాలి. వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా వాటర్లో సాల్ట్ వేసుకొని వంకాయ ముక్కలన్నీ కట్ చేసి వేసుకున్నవి ఈ ముక్కలన్నీ శుభ్రం చేసి వేసుకోండి. ఒకవేళ నల్ల వంకాయలు లేకపోతే గ్రీన్ కలర్ వంకాయలతోనైనా సరే ఈ కర్రీ చేసుకోవచ్చు. ఈ ముక్కలన్నీ వేసిన తర్వాత మొత్తం కలుపుకొని మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లోనే 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇదంతా ఇలా మగ్గించినట్టుగా ఉండాలన్నమాట. ఇప్పుడు మూత తీసుకొని ముందుగా ఉడికించుకున్న కాబూలీ బటానీ అంతా వేసుకోవాలి. మొత్తం కలుపుకోండి. ముందుగా దీంట్లో సాల్ట్ ఎక్కువ వేసుకోకూడదండి. కర్రీలోని కాబూలీ బటానీ ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇదంతా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకున్న తర్వాత దీంట్లో కారం 1 స్పూన్, సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. హాఫ్ స్పూన్ కన్నా కొంచెం వేసుకోండి ముందు. ఇవన్నీ కూడా వేసిన తర్వాత మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. ఇదంతా లో ఫ్లేమ్లో మాత్రమే చేయాలండి. నేను ఈ లోపల పప్పు, గోంగూర రెడీ చేసుకున్నాను. ఇలాంటి కర్రీస్, పప్పు, గోంగూర, సాంబార్ ఇలాంటి వాటికైతే చాలా టేస్ట్గా బాగుంటాయి. ఇలాంటి ఫ్రైలు ఇలాంటి వాటికే రెడీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి తీసిన ఈ కర్రీని మొత్తం కలుపుకొని ఇంకా దీనిపైన మూత పెట్టకూడదండి. లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే అలా ఫ్రై చేస్తూ ఒక 2 నిమిషాలకు అలా ఫ్రై చేయండి దగ్గర అయ్యే వరకు. మూత ఏం పెట్టకూడదండి. వాటర్ చేరి ఇగురు కూరలాగా రెడీ అయిపోద్ది. అందువల్ల మూత మాత్రం పెట్టకూడదు. ఈ విధంగా రెడీ అయిపోతే సరిపోద్ది. ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. కాబూలీ బటానీ ఒకవేళ అందుబాటులో లేకపోతే మామూలు బటానీ అయినా సరే నైట్ నానబెట్టుకొని ఇదే విధంగా రెడీ చేసుకోవచ్చు. ఒకవేళ పచ్చి బటానీ ఉంటే మాత్రం ఉడికించుకోకుండా డైరెక్ట్గా బటానీ వేసే ప్లేస్లోని మాత్రమే ఈ కర్రీకి వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. వంకాయ కాబూలీ బటానీ ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఈ కర్రీ చపాతీకి, రైస్కి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ట్రై చేయండి.